హస్తనలో కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్ట్ చేయడం నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులను నిరసిస్తూ చలో లోక్ భవన్ కు నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరారు. संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। मोदी को हटाओ, देश को बचाओ। मोदी को हटाओ, देश को बचाओ। मोदी को हटाओ, देश को बचाओ। देश की హస్తనలో కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా అరెస్టులను నిరసిస్తూ చలో లోక్ భవన్ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మరి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా కాంగ్రెస్ నేతలంతా బయలుదేరుతూ ఉన్నారు కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి ప్రేమ్. అర్చన, మీరన్నట్టుగా ఏదైతే గడిచిన 2-3 రోజులుగా కూడా ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి నీట్ లీకేజీకి సంబంధించినటువంటి ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వారికి మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులంతా కూడా ప్రధాని ఇంటి వద్ద నిరసన చేయడం కోసం అక్కడికి వెళ్లారు. అప్పుడు జరిగినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమాన్ని నిరసిస్తూ ఇటు పోలీసులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరినీ కూడా దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఏఐసిసి దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా మరికొద్ది సేపట్లోనే నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు నిరసన ర్యాలీగా వెళ్లనున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఆ నగరంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడ ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్షకు సంబంధించి